చేస్తాం 100 డేస్ అని మీరు చెప్పారు. మొదటి సంతకంతో రుణమాఫీ చేస్తామని మీరు చెప్పారు. గ్యారంటీకి మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని మీరు చెప్పారు. మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏం అడుగుతలేము. 100 రోజులు కాదు 700 రోజులైంది రేవంత్ రెడ్డి, నీ సంగతి ఏందని అడుగుతున్నాం మేము. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు పథకం తెచ్చాం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం తెచ్చాం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకం తెచ్చాం. ఎలక్షన్ లో చెప్పకపోయినా ఎన్నో స్కీమ్స్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వు చెప్పినవి కూడా అమలు చేస్తలేవని ప్రశ్నించడం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. ఇప్పుడు మేము అడగకపోతే తప్పు, కానీ మేము అడిగితే తప్పు కాదు. యాజ్ అపోజిషన్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతనే, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యతలో ప్రజలు మమ్మల్ని కూర్చోబెట్టారు. సో వీఆర్ ఆస్కింగ్, నువ్వు 100 రోజులు ఇస్తానో ఏమైందని అడుగుతున్నాం. అసలు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని ధరలు పెంచిండు భాయ్ సాబ్? బీర్ ధరలు పెంచిండు, విస్కీ ధరలు పెంచిండు, రోడ్ ట్యాక్స్, మోటార్ సైకిల్ కొనుక్కుంటే లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ పెంచిండు. అదేవిధంగా విత్తనాల ధరలు పెంచిండు, బస్ టికెట్ల ధరలు పెంచిండు, మెట్రో రైలు పెంచిండు. పెంచుడు దంచుడు, ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు. ఇంతకు మించి నువ్వు ఏం చేసినావే రేవంత్ రెడ్డి? సూరజ్ సార్ నమస్తే, నా పేరు సూరజ్, టీ న్యూస్ నుంచి. అంటే మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం కాంగ్రెస్ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు పూర్తిగా ఫెయిల్యూర్ గా ఉన్నాయి. రాష్ట్రాన్ని ఆర్థిక పురోభివృద్ధిలో నడిపించడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి ఈ పథకాలన్నీ అమలు చేయకపోవడానికి వాళ్ళ ఖజానా దగ్గర నిధి లేదు. దీన్ని అంతా మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు కూడా ఆర్థిక శాఖ మంత్రిగా అప్పుడు ఎఫిషియెంట్ గా పనిచేసారు, ఎన్నో స్కీమ్లు అమలు చేసారు, ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కూడా ముందుకు పోయినాయి. వాళ్ళు ఏం లేకుండానే 2,08,000 కోట్లు అప్లై అయ్యాయి. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 జరుగుతున్నాయి ఇక్కడ. ఒకటి, ప్రభుత్వం యొక్క విధానాల వల్ల రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు పడిపోయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎస్ఓటీఆర్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఎస్ఓటీఆర్ ఇండియాలో టాప్. హైయెస్ట్ ఎస్ఓటీఆర్ ఏ రాష్ట్రం సాధించిందంటే తెలంగాణ సాధించింది. బికాస్ ఆఫ్ ద పాలసీస్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ గారు ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ, జీఎస్టీ కానీ, రోడ్ ట్యాక్స్ కానీ, మైనింగ్ కానీ ఆదాయం వృద్ధి రేటు దాదాపు 12% పైగా ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చి హైడ్రా, ఈ పర్సంటేజీలు, కమిషన్లు, పర్మిషన్లు ఆపడము, ఈ వీళ్ళు అవలంబించిన విధానాల వల్ల ఏమైంది? రెవెన్యూ పడిపోయింది, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. నంబర్ 1. నంబర్ 2, ప్రాధాన్యతలు మారాయి. ప్రజలకు ఏం కావాలో అది లేని ఫ్యూచర్ సిటీ అది. ఆడ ఇల్లు లేదు, ఊరు లేదు, వాడలేదు, దానికి 1,50,000 కోట్లు పెట్టానబడుతుంది. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు పెట్టానబడుతుంది. అసలు ఉన్న స్కీము ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెడతావు, దళిత బంధు బంధు, గొర్రెల పథకం బంధు, చేపల పంపిణీ బంధు, బీసీ బంధు పథకం బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు అని ఉన్న పథకాలేమో బంధు పెట్టబడుతుంది. వాట్ ఈజ్ యువర్ ప్రియారిటీ? అయితే పాత పథకాలు కొనసాగించు, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి. వీటికేమో డబ్బులు లేవంటావు. 1,00,00,000 కోట్లు పెట్టి ఆ పెద్ద పెద్ద ఫ్యూచర్ సిటీ దేనికి? అక్కడ నీ పర్సంటేజీలు వస్తాయో, నీ కమిషన్ల కోసమో, నీ మార్కు కోసమో, ప్రజలకు ఏది అవసరమో అది ఇవ్వకుండా నీ కమిషన్ల కోసం నువ్వు ఈ కార్యక్రమాలు చేపడుతున్నావు. ఒకటి, నీ విధానాల వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గింది. 2, నీ ఆలోచన విధానం, నీ ప్రాధాన్యతల క్రమం తప్పుగా ఉండడం వల్ల రాష్ట్రంలో ఇబ్బందులు వస్తా ఉన్నాయి. సార్, సాయి, సుమన్ టీవీ నుంచి. సార్, హైడ్రా అంశాన్ని ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ కూడా ఫోకస్ చేస్తుంది ఎన్నికల్లో. అటు కాంగ్రెస్ నుంచి బతుకమ్మ చెరువు లాంటి మంచి కూడా జరిగిన హైడ్రా అనే దాన్ని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అసలు హైడ్రా ఏం చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీ తరఫున అసలు హైడ్రా అనేది మంచికు అది పనిచేస్తుందా, చెడుకు పనిచేస్తుందా? మీ వర్షన్ ఏంటి? ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? సింపుల్ బాయ్ సాబ్, హైడ్రా వల్ల అందరికీ సమానంగా ఉండాలి కదా. రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు మరి శిఖంలో ఉంటే ఎందుకో కూలగొట్టదు హైడ్రా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఎందుకో కూలగొట్టరు. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఎందుకో కూలగొట్టరు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఎందుకో కూలగొట్టరు. మంత్రి వివేక్ గారి ఇల్లు ఎందుకో కూలగొట్టరు. హైడ్రా అంటే పేదోళ్ల కోసమేనా? పెద్దోళ్లకో నీతి, పేదోళ్లకో నీతి ఉంటుందా? వీటన్నిటిని ఎందుకు కూలగొట్టరు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఇవాళ హైడ్రాలో ఇందాక నేను చెప్పినా కదా, 11 ప్రాజెక్టులు, 13,000 కోట్ల రూపాయల 11 ప్రాజెక్టులు అన్ని చెరువు శిఖాల్లో ఉన్నాయని చెప్పి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి వీడియోలలో చూపించిండు అన్ని. ఇగో ఇది ఈ చెరువులు ఉంది, ఇది ఈ చెరువులు ఉంది అన్నాడు. మరి ఏమైంది? ఎంతకు సెటిల్ చేసుకున్నారు? ఆ 11 ప్రాజెక్టుల గురించి రేవంత్ రెడ్డి హైడ్రా ఎందుకు పెదవులు మూసుకున్నది? ఎందుకు పేదోని ఇంట్లోకి కూలగొడుతున్నారు? పేదోడికో న్యాయం, పెద్దోడికో న్యాయం ఉంటుందా?
ఎవరు హైడ్రాలో నష్టపోతున్నారు? 60 గజాలు, 50 గజాలు, 40 గజాలు వాళ్ళు కదా. కనీసం పుస్తకాలు, నోట్ బుక్స్ తెచ్చుకుంటామంటే కూడా పిల్లలకు టైం ఇయ్యవా? వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇయ్యవా? ఇంట్లో ఉన్న వస్తువులు తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇయ్యవా? శనివారం ఆదివారం నాడు అర్ధరాత్రి పూట పోయి హైడ్రా అయిందండి. ఏం తమాషా ఇది? మేమేమో అలాంటి పేదలకు తెలిసో తెలవకో పేదలు ఇంత గుడిసేసుకుంటే వాళ్ళకు 58 జీవో 59 కింద కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చిండ్రు. నువ్వేమో కూలగొడుతున్నావు. మేము ఒక ఇంటి వాళ్ళని చేసినాం, నువ్వు నిరాశ్రయులను చేస్తున్నావు. అందుకు మేము వ్యతిరేకం. నీకు దమ్ముంటే ముందు నేను చెప్పిన అన్ని పెద్ద పెద్దలకి కూలగొట్టు. ఫస్ట్ వాళ్ళకి కొట్టినాక గరీబం దగ్గర రాను, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపి, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యి, ఆ పేదోనికి ముందు నీడ కల్పించి నువ్వు కావాలంటే డెవలప్మెంట్ చేయి. డెవలప్మెంట్ పేరు మీద విధ్వంసం జరగద్దు. ఒకవేళ డెవలప్మెంట్ పేరు మీద ఏదైనా చేయదలుచుకుంటే ఈ పెద్ద పెద్దోళ్ళందరూ కొట్టినాక నువ్వు పేదోళ్ళ తెరువురా. ఓకే సుమిత్రమా. సార్ మహేష్ వార్తా నుంచి సార్, తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అక్కడ ఓటర్ కాస్ట్లీ అయిపోయింది, ముఖ్యంగా మునుగోడు తర్వాత. ఇప్పుడు మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధానాన్ని జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నది. అంటే మీరు పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు, మంత్రులు వచ్చి అక్కడ ప్రచారాలు చేయడం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ఇతర కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ ప్రచారం చేయించడం కావచ్చు, ఈ సిస్టమ్ అనేది కరెక్టేనంటారా? మునుగోడు జూబ్లీహిల్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. నిజానికి మేము ఎప్పుడు ఇట్లా బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడలే. రేవంత్ రెడ్డి గారు ఇంటి ముందు బుల్డోజర్ పెట్టి, ఒక నాయకుడు ఇంటి ముందు బుల్డోజర్ పెట్టి వీడియో కాల్లో చూపించి, బిడ్డ నువ్వు కండుగా కప్పుకుంటావా, ఇల్లు గులగొట్టమంటావా అంటుండు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎత్తుకుపోయి కొట్టి భయభ్రాంతులకు గురి చేసి పార్టీలో చేర్చుకుంటున్నారు. వ్యాపార సంస్థలకు జీహెచ్ఎంసీ నుంచి నోటీసులు ఇప్పించి చేస్తున్నారు. మేము ఇట్లాంటి పని చేయలే. అభివృద్ధి చేసినాం, డెవలప్మెంట్ మీద ఓటు అడిగినాం, సంక్షేమం మీద ఓటు అడిగినాం తప్ప ఈ రకమైన బ్లాక్ మెయిల్ కి ఎప్పుడు బీఆర్ఎస్ పాల్పడలేదు, పాల్పడదు. ఎస్, లాస్ట్ క్వశ్చన్, మైక్ ఇక్కడి. సార్, నేను శ్రీనివాస్, గ్రేట్ తెలంగాణ నుంచి. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పరిస్థితిలో కేసీఆర్ గారు కొంత రెస్ట్ తీసుకుంటున్నారు, అగ్రెసివ్నెస్ తగ్గించుకున్నారు. కవిత గారు సైడ్ స్టెప్ వేశారు. కేటీఆర్ గారు దాదాపు సీఎం అవుతానన్న పద్ధతిలోనే నడుస్తున్నారు. మీరు యాసిటీస్గా బరువంతా మోస్తూ కొంచెం బ్యాక్ స్టెప్గానే ఉన్నారు. What is the future course of action for BRS as such, and what is the future course of action for Harish as such? I answered this question more than 100 times. I think 100 times చెప్పుంటా నేను. మీకు ఎవరికి అనుమానం అక్కర్లేదు. మా సీఎం అభ్యర్థి కేసీఆర్ గారే. అందరూ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను కోరుకుంటున్నారు.